హాయ్ డియర్. డియర్ ఏంటి? ఓన్లీ ఫ్రెండ్స్ అన్నాగా. ఓకే ఓకే, ఓన్లీ ఫ్రెండ్స్ ఓకేనా? దాట్స్ ఓకే. మార్నింగ్ నుండి ఏమైపోయా? ఫోన్ ట్రై చేసావా? టైర్డ్ కూడా అయిపోయాను. అయితే కాసేపు నవ్వించనా? నేను ఆల్రెడీ నవ్వుతున్నాను. ఓ, యు ఆర్ హ్యాపీ నౌ? yes, very much happy. ఏంటి మీ నాన్న మెచ్చుకున్నారా? అదేం లేదు. ఇవాళ నేను ఎవరిని కలిసానో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. ఎవరిని? ది గ్రేట్ న్యూ ఇండియన్ ఐడల్ సిద్ధాంత్ ని కలిసాను. సిద్ధాంత్? అంతేకాదు సిద్ధు, అతనితో కలిసి డాన్స్ కూడా చేశాను తెలుసా? డాన్స్ చేసిందా? ఎవరై ఉంటుంది? ఏంటి నమ్మట్లేదా? నువ్వు జెల్సీగా ఫీల్ అయ్యే విషయం ఇంకోటి చెప్పనా? నీతో మాట్లాడితే నాకెంత హ్యాపీగా ఉంటుందో సిద్ధాంత్ పాట వింటే అంతకంటే హ్యాపీగా ఉంటుంది. సిద్ధాంత్ పాట అంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం. ఎంత ప్రాణమో తెలుసా? న్యూ ఇండియన్ ఐడల్ కాంపిటీషన్ లో తన మొదటి నుండి చివరి దాకా ఫాలో అయ్యాను. తను ఫైనల్ లో పాడిన పాట అంటే నాకు చచ్చింత ప్రాణం బాబు. అతనికి SMS పెట్టాను, నాన్నతో తిట్లు తిన్నాను. అయినా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా? తను గెలిచాడు కాబట్టి. కంట్రోల్ సిద్ధాంత్, కంట్రోల్. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. తన నా గురించి ఏమనుకుంటుందో మొత్తం తెలుసుకోవాలి. ఆ తర్వాత నేనే సిద్ధాంత్ అని చెప్పి థ్రిల్ చేయాలి. నీకు విషయం తెలుసా? నేను కూడా సిద్ధాంత్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. అవునా? నాకు కూడా ఒకసారి పరిచయం చేయొచ్చుగా? ఓ ఫోటో దిగుతాను. యా ష్యూర్. ప్రామిస్? అయ్యో ప్రామిస్ సిద్ధు. అయితే సిద్ధాంత్ ని రేపు కలుద్దామా? ఇప్పుడు కలుద్దామా చెప్పు? పాపం పాట పాడి అలసిపోయి ఉంటాడులే. రేపు కలుద్దాం. అవును కదా పాపం. సరేలే. ఓకే బాయ్ సిద్ధు. గుడ్ నైట్. గుడ్ నైట్. Hi, I'm Akshara. Excuse me. Hi, Siddharth. Hello. Sit. Hi, this is Lahari. Oh, hi. Switch off వస్తుందేంటి? ఇంతకీ నన్ను కలవాలనుకున్నా మీ ఫ్రెండ్ ఎక్కడా? తనకే ట్రై చేస్తున్నా. ఫోన్ స్విచ్ ఆఫ్. అయితే బిజీగా ఉన్నాడేమో. బిజీగా ఉండడానికి ఉద్యోగమా పాడా? దానికి కూడా నన్నే రికమెండ్ చేయమని అడిగాడు. అవునా? ఒకవేళ నాలాగే సరదాగా ఎవరైనా అమ్మాయితో ఉన్నాడేమో. వాడికున్న ఒకే ఒక ఫ్రెండ్ నేనే, అది ఫోన్ లోనే. పర్లేదులే కానీ ఇంకా ఫోన్ ట్రై చేయడం ఆపేయండి. ఎలాగో ఇప్పుడు అతను ఫోన్ ఆన్ చేయడు. మీకెలా తెలుసు? నేను కూడా ఒక అబ్బాయినే కదా. ఓహో ఓకే. నాకు తెలియక అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒకేసారి తింటారా? ఎందుకు? మరి సంవత్సరానికి సరిపడేంత ఒకేసారి తింటున్నారు? బిల్లు కట్టేది నేను కదా. అక్షర, ఇంకా దాయడం నా వల్ల కాదు. మీకు సీక్రెట్ చెప్పాలి. ఏంటది? కొంచెం దగ్గరికి రండి. ఎవరితో చెప్పకండి. మీరు నవ్వుతే చాలా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఇక్కడికి రానందుకా? కాదు, తను నాకు ఫ్రెండ్ కావాలనుకుని మిమ్మల్ని నాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. ఐమ్ సారీ, మీ టైం వేస్ట్ చేశాను. ఇంక వాడు వచ్చేలా లేడు. ఇడియట్ ఫెలో. మిమ్మల్ని కలిసే ఛాన్స్ మిస్ అయ్యాడు. ఏం పర్లేదు అక్షర, మీ నంబర్ నాకు ఇవ్వండి. నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను. అప్పుడు కలుద్దాం. నిజమేనా? అయితే మీ ఫోన్ ఇవ్వండి. సరే నేను బయలుదేరుతాను. అక్షర, ఒక చిన్న రిక్వెస్ట్. మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఆ గ్యాంగ్ ని అవాయిడ్ చేస్తావా? ఎందుకంటే బిల్ నేను పే చేస్తాను. ఓకే ష్యూర్. ఓకే బై సిద్ధార్థ్. బై. హలో. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? అసలు నువ్వు మనిషివేనా? సారీ అక్షర, అది అప్పుడే వచ్చిపోయావా? తిట్టు, ఇంకా బాగా తిట్టు.
అసలు నీకు కామన్ సెన్సే లేదు, టైం సెన్స్ అసలే లేదు. ఒకవేళ నీకు రావడం కుదరకపోతే అట్లీస్ట్ నాకు మెసేజ్ అయినా చేయాలి కదా. నేను ఎంత ఎంబారస్ గా ఫీల్ అయ్యానో తెలుసా? నీ వల్ల సిద్ధాంత్ ముందు నా పరువు పోయింది. హలో సిద్ధు, ఉన్నావా? ఉన్నాను. ఫీల్ అవుతున్నావా? బూతులు తిట్టే వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ కదా, తిట్టు. ఎందుకే నేను నిన్నేమీ అనలేకపోతున్నాను సిద్ధు. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ ఇదేంటి? సారీ సిద్ధు. నేనే నీకు సారీ చెప్పాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. చూసావా, నువ్వెందుకు రాలేదో అడగకుండానే తిట్టేశాను. సిద్ధు నువ్వేం ఫీల్ అవ్వకు. సిద్ధాంత్ కి నా ఫోన్ నంబర్ ఇచ్చాను, మళ్ళీ ఒకరోజు కలుద్దామన్నాడులే. మేడం బిల్. ఏమైంది? ఫుడ్ బిల్ 7,000 వచ్చింది. అంతంత తింటే రాకేమవుతుంది? అవును, నీకెలా తెలుసు? 7,000 బిల్లు వస్తే బాగా తిన్నట్టే కదా. కరెక్టేగా. సరే, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే బాయ్.